మనకు కొన్ని పనులు ఉంటాయండి, సంఘాలలో గాని సభలలో గాని. మనుషులు కనిపించే పనులు కొన్ని ఉంటాయి, మనుషులు కనబడకుండా చేసే పనులు కొన్ని ఉంటాయి. కనబడే పనులకు ఉన్న డిమాండ్, కనబడకుండా చేసే పనులకు ఉంటుంది. మీకు తెలుసు, ఇక ఎక్కువ చెప్పను మీకు. కనబడేటట్టుగా ఉన్న పనులు ఏంటంటేనండి, స్టేజీ అలంకరణ అందరికీ కనపడుతుంది. ఇక నడిపించడం అని అంటే అబ్బో, వేదికనెక్కి మాట్లాడటం అంటే ఇంకెంత బాగుంటుందో. కానీ స్టేజీ వెనకాల పనులు ఉంటాయి, వంట పనులు ఉంటాయి, కడిగే పనులు ఉంటాయి, ఊడిచే పనులు ఉంటాయి, పోస్టర్లు అంటించే పని, ఏమంటే పత్రికలు పంచే పని, ఫ్లెక్స్లు కట్టే పని, వెనకాల ఎంత బ్యాక్గ్రౌండ్. ఆ పనిలో ఉంటారా ఎవరైనా? ఎవ్వరూ ఉండరండి. మాకు పాట ఇవ్వండి అని వస్తారు కానీ మాకు పని ఇవ్వండి అని వస్తారా? మాకు వేదిక మీద ప్రార్థన ఇవ్వండి అంటారు. వేదిక మీద ఎందుకు వెళ్ళి ప్రార్థన? నువ్వు గదిలోకి వెళ్ళిపోయి సభల కోసం ప్రార్థన చేయొచ్చు కదా. అక్కడ చేయదు, అక్కడ చేస్తే ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. వేదిక మీద చేస్తే చూస్తారు అందరూ. అలానే స్టేజ్కి చేయటం తప్పనట్లు, కానీ దీనికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నువ్వు? అంటే వేదిక మీద వాక్యం చదవలేదని, ఇవ్వలేదని ఫీల్ అయ్యారు కానీ నేను నిజంగా ఈ రోజు వాక్యం చదువుకోలేదు ఇంట్లో అని బాధపడ్డ సందర్భాలు ఉండవు. ఎందుకు? అది దేవుడు చూసేది, ఇది మనుషులు చూసేది. ఇక్కడ ప్రార్థన ఇవ్వనందుకు బాధపడ్డావే కానీ నువ్వు వ్యక్తిగతంగా గదిలో నువ్వు ప్రార్థన చేసుకోకుండా పడుకున్నందుకు బాధపడ్డావా? బాధపడలేదు. ఎందుకు? అక్కడ లేని బాధ ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ మనుషులు చూసేది, అక్కడ దేవుడు చూసేది. అంటే మనుషుల ముందు గొప్పగా కనిపించాలనుకున్నావే కానీ దేవుడి దగ్గర గొప్పగా కనిపించాలనే ఆలోచన నీకు లేదు. అంటే మనుషుల మెప్పు కోరుకున్నావే తప్ప దేవుడు మెప్పు కోరుకోలేదు. మనుషుల మెప్పు కోరుకున్న వారందరి జీవితాల్లో కొందరు జీవితాలు చూపించాను, వాళ్ళందరి జీవితాలు ఏమైపోయాయి? నాశనం అయిపోయాయి. మీరు కూడా మనుషుల మెప్పును కోరుకుంటే మీ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి.